సమరం సినిమా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుగు సినిమాకు ఆత్మబంధువు భారతీరాజా గురించి తెలుసుకుందాం. భారతీరాజా చిత్రం అంటే పల్లెటూరు పంచే మమకారం, పొలంగట్టుపై విహారం. ఆయన సినిమా అంటే మట్టి గుబాళింపు, సహజమైన సౌందర్యం, సంఘర్షణలకు చిరునామా, పాటలు చెక్కు చెదరకుండా కట్టుకున్న అందమైన పొదరిల్లు. అందుకే ఆ సినిమాలు కాలంతో పోటీ పడుతూ నిత్యనూతనంగా నిలిచిపోయాయి. భాషా పరిమితులు లేకుండా సర్వజనామోదం పొందిన సినీ మేధావుల్లో తమిళ దర్శకుడు భారతీరాజా ఒకరు. తెలుగులో తాను నేరుగా తీసిన చిత్రాలతో పాటు పలు అనువాద సినిమాలతో సృజనాత్మక దర్శకుడిగా ఎంతో ప్రసిద్ధి చెందారు. అమర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు ఇళయరాజా, భారతీరాజాల సినీ ప్రయాణం దాదాపు కలిసిమెలిసి మొదలైంది. మిత్రులు ముగ్గురు ఉన్నత శిఖరాలకు చేరారు. అందుకే ఓసారి ఈటీవీ స్వరాభిషేకం కార్యక్రమంలో బాలు తన ఎదురుగా కూర్చున్న మిత్రుడు భారతీరాజాను చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. వాడు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. అతడి నాటకాలకు నేను ప్లేబ్యాక్ పాడేవాణ్ణి. ఓ నాటకం కోసం అరువుగా తీసుకున్న నా కొత్త లాల్చీని నటనలో లీనమై చింపి పీలికలు చేశాడు. ఆ రోజు తన చొక్కా నాకు ఇచ్చి తాను మాత్రం బనియంతోనే ఇంటికి వెళ్ళాడు అంటూ పసిబాలుడిలా మిత్రుడి గురించి చెప్పుకొచ్చారు. 16 వైతినిలే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భారతీరాజా మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఇదే సినిమాను దర్శకుడు రాఘవేంద్రరావు తెలుగులో 16 ఏళ్ల వయసు పేరుతో తీసి ఇక్కడా విజయం సాధించారు. పల్లెటూరి వాతావరణంతో కూడిన మట్టివాసన గల చిత్రాలను రూపొందించడంలో దిట్టగా భారతీరాజా పేరొందారు. ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, ఖైదీ డైరీ లాంటి నేర పరిశోధన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేశారు. తెలుగులో బాపు రూపొందించిన తూర్పు వెళ్లే రైలు చిత్రానికి భారతీరాజా తమిళంలో తీసిన క్లాసిక్ చిత్రం కిళక్కు పోగుం రైల్ ఆధారం. రాధ, రాధిక, రేవతి లాంటి ఎందరో నటీనటులను తెరకు పరిచయం చేసిన భారతీరాజా ప్రముఖ నటి సుహాసిని తాను తీసిన కొత్త జీవితాలు చిత్రంతో తక్కువ మేకప్తో అత్యంత సహజంగా చూపించడం ఆయన శైలి. హీరో కృష్ణను జర్నలిస్టుగా చూపుతూ జమదగ్ని, చిరంజీవిని అక్షరజ్ఞానం లేని పల్లెటూరి బయటగా చూపిస్తూ మ్యూజికల్ హిట్ ఆరాధన తీశారు. ఈ చిత్రంలోని అరే ఏమైంది పాట ఎవర్ గ్రీన్ హిట్. బాలకృష్ణకు తొలి సూపర్ హిట్ అందించిన మంగమ్మగారి మనవడు చిత్ర కథకుడు భారతీరాజాయే. ఇక పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత ఏడిది నాగేశ్వరరావు 1981లో భారతీరాజా దర్శకత్వంలో తీసిన సీతాకోక చిలుక చిత్రం అద్భుతమైన పాటలతో బ్లాక్ బస్టర్గా నిలిచి నాటి యువతను ఓ ఊపు ఊపేసింది. కార్తీక్, ముచ్చెర్ల అరుణ జంటగా నటించిన ఈ చిత్రంలో అలీ బాలనటుడిగా నవ్వులు పూయించి ఉత్తమ నటనని ప్రదర్శించారు. భారతీరాజా చిత్రాల్లో మకుటాయమాన సినిమా 1985లో వచ్చిన మొదల్ మర్యాదై. శివాజీ గణేశన్, రాధా నటించిన ఈ చిత్రాన్ని ఆత్మబంధువు పేరుతో తెలుగులో అనువదించగా ఇక్కడ జనాదరణ పొందింది. ఈ సినిమాకు ఆత్రేయ రాసిన మనిషికో స్నేహం, మనసుకో దాహం లాంటి పాటలు వింటే ఓ డబ్బింగ్ సినిమా అనే అనుభూతి ఎంతమాత్రం ఉండదు. ఇందులో అన్ని పాటలు అపురూపంగా ఉంటాయి. పల్లెటూరి వాతావరణంలో మనుషుల అనుబంధాలు, వయసు వ్యత్యాసం ఉన్న శివాజీ, రాధా పాత్రల మధ్య అమలిన శృంగారాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. వాస్తవానికి శివాజీ పాత్రకు భారతీరాజా తన మిత్రుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంను మొదట అనుకున్నారు. గాయకుడిగా ఆయనకున్న బిజీలో వరుసగా 40 రోజులు కాల్షీట్లు ఇవ్వలేకపోవడంతో ఆ పాత్ర చేతులు మారింది. శివాజీ తన అద్భుత నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసి ఆ సినిమాను సిల్వర్ జూబ్లీ ఆడిన జాతీయ అవార్డు చిత్రంగా నిలిపారు. కరోనా వేళ ఆసుపత్రిలో ఉన్న బాలును తలుచుకుని ఒరేయ్ త్వరగా ఇంటికి రారా అని కన్నీటితో భారతీరాజా ఓ వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ఆయనే తన మిత్రుడి వద్దకు వెళ్లిపోయారు. భారతీరాజా దర్శకత్వం వహించిన పలు చిత్రాలు నాటి సామాజిక రుగ్మతలు, కుల వివక్ష, మూఢనమ్మకాలను కళ్లకు కట్టాయి. ఆయన ఎంచుకునే కథాంశాలు క్లిష్టమైనప్పటికీ ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా వాటిని తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్య చిత్రాలే కాదు, ఆడ శిశు హత్యలకు వ్యతిరేకంగా
తన తల్లి పేరిట కరుత్తమ్మ మహిళా ప్రాధాన్య చిత్రం మణ్ వాసనై, ప్రేమ కథతో అలైగల్ ఓయ్వతిల్లై లాంటి చిత్రాలను తెరకెక్కించారు. కల్లుక్కుల్ ఈరం చిత్రం ద్వారా నటుడిగాను మారిన భారతీరాజా ఆయుధ ఎళత్తు, పాండియనాడు, తిరుచిట్రంబలం తదితర 25కి పైగా చిత్రాల్లో నటించారు. తెక్కత్తి పొన్ను ధారావాహిక ద్వారా బుల్లితెరపైన తన ప్రతిభను చాటారు. అప్పనుం అత్తాళుం, మొదల్ మర్యాదై తదితర ధారావాహికలకు దర్శకత్వం వహించారు. తాను దర్శకత్వం వహించిన కొడివరకుడు చిత్రంలో నటుడు మణివണ്ണన్కు, వేదం పుతితు చిత్రంలో నటుడు నిలల్గల్ రవికి, నిరమ్మ రాధా పోకల్లో విజయన్కు నేపథ్య గాత్రం అందించారు. మోహన్ లాల్ నటించిన తుడురుం చిత్రంతో చివరిసారి తెరపై కనిపించారు. అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్లను తమిళంలో వెండితెరకు దర్శకుడు కె బాలచందర్ పరిచయం చేసిన వారిని అగ్రనటులుగా భారతీరాజా మార్చారనడం అతిశయోక్తి కాదు. తమిళంలో కార్తీక్, త్యాగరాజన్, పాండ్యన్, రాజా, జనగరాజ్, నిలల్గల్ రవి, నెపోలియన్ తదితరులను ఆయనే వెండితెరకు పరిచయం చేశారు. దర్శకుడు భాగ్యరాజ్, మణివണ്ണన్, మనోబాల, చిత్రా లక్ష్మణన్, పొన్వണ്ണన్, లేనా మణిమేఘలై తదితరులు భారతీరాజా వద్ద సహాయ దర్శకులుగా పనిచేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత వైరముత్తును నిలల్గల్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. వెండితెరకు పలువురు దిగ్గజాలను అందించిన తన కుమారుడు మనోజ్ను స్టార్గా చేయాలన్న ఆయన కోరిక తీరలేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.